త్వరగా ఈ అడవిలో నుంచి బయటికి పోండి. తయ్యతక్క ఎగురుతాను నేను. సూపర్ గా కొత్త ఇల్లు కడతాను. వడ్రగి పెట్ట అరుస్తుంది క్వావు క్వావు అని. నా దగ్గర ఎవరాటలు సాగవు, జాగ్రత్త. ఓ టక్కి చిక్కి గూడు ఇక్కడ కట్టేసుకుందాం. ఓరి నాయనో. ఓరి నాయనో, ఇదిగో తీసుకో. ఏంట్రా ఇది పెద్ద సమస్యగా ఉందే. నా ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు. మన టీవీ పూర్తిగా బాగేంత వరకు మనం ఈ రేడియోలోనే క్రికెట్ మ్యాచ్ మొత్తం విందాం. క్రికెటర్ ఫ్లష్ చేస్తున్నట్టున్నారు. ఇది పాత రేడియోరా, అందుకని ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలనుకుంటాను. ఎనీ డౌట్స్? గంగారు కొట్టిన బంతి గాలిలో ఎగురుతూ ఉంది. మనం ఇప్పుడు చూద్దాం అది 6 4 అని. అరే రే, ఏమైంది దీనికి? అరే రే, ఇదే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, బాగా వినండి. ఇదిగో బాలు. నేను మీకు మూడోసారి రిపీట్ చేస్తున్నాను, కానీ మీరు 2 సార్లు విన్నప్పుడు మూడోసారి ఎలా వినగలుగుతారు? హలో మిస్టర్ వడ్రంగి పిట్ట, హలో. డక్కి చిక్కి నీ డక్ డక్ సౌండ్ వల్ల మేము రేడియోలో ఏది సరిగా వినలేకపోతున్నాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోను నేను ఎక్కడికి వెళ్ళను. ఇకపై ఇదే నా విల్లా. మీరు చెప్పింది ఏది నేను వినను. ఏంటి, అర్థమైందా అర్థం అవ్వలేదా? ఇక నేను బాత్రూమ్ కట్టుకుంటాను, అందులో స్నానం చేస్తాను. ఇదిగో ఇక్కడే నా కిచెన్, అందులో బర్గర్ చేసుకుని తింటాను. చూడు మిత్రమా, నువ్వు చేసేది తప్పు. ఎందుకంటే బాత్రూమ్ పక్కనే కిచెన్ కట్టుకోవడం చాలా పెద్ద తప్పు. ఇక చాలా బుగారిదా. మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి వెళ్ళడం చాలా తప్పు. పట్టుకోండి. అలాగా, పట్టుకోండి చూద్దాం. ఇదిగో చూడరా. ఇదిగో తీసుకోండి. వాడి ముక్కు ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసారా? ఇంకా మన పోపట్ ముక్కుని చూడండి. గట్టిగా ఏదైనా తింటే చాలు, 3 రోజులకి ఇంకేమీ తినలేడు. అయ్యో, దీనికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇదిగో చూడండి. అరే పారిపోండి. దీని బలంతో కాదు, బుద్ధితోనే పట్టుకోగలం. ఓరి నాయనోయ్, ఆపకుండా తరుగుతూ ఉన్నాడే వీడు. మన ఇంటిని నాశనం చేసేలా ఉన్నాడే. ఎనీ డౌట్స్? మిత్రులారా, ఇటువైపు రండి.
థ్యాంక్ యూ. ఇన్ని రోజులు గంజి వంచడానికి పాత్ర లేదు, నీ వల్ల దొరికింది. అన్నిటికీ బాగా రంధ్రాలు వేస్తున్నావు. మా షవర్ హెడ్ లో బ్లాక్ అయ్యింది, అందులో ఉన్నదాన్ని కొంచెం క్లియర్ చేస్తావా? ఐడియా, మనం దాన్ని నోరు కట్టేద్దాం. ఇంకప్పుడు అది ఏది చేయలేదు కదా. అని టేప్ తీసుకురా, వెళ్ళు. ఏయ్ గాడిదా, దాంతో నోరు ఎలా కట్టేస్తావు చెప్పు. ముయ్యగలం పని. ఇందులో ఒక పాట పెట్టామంటే ఆ తర్వాత ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారు. తను చెప్పింది జాలీ మ్యాటర్ భలే. అతుక్కుపోయింది, అతుక్కుపోయింది. అది చాలా బాధపడుతుందేమో. ఈ ఇల్లు మొత్తం మనం శుభ్రం చేయాల్సి ఉంది. అప్పుడు బాధపడాల్సింది మనమే కదా. వీడు మొసలి కన్నీళ్లు కార్చి మనందరినీ మోసం చేస్తున్నాడు. రే గాడిద, ముసలి ఎక్కడైనా ఏడవడం చూసావా? ఇది నిజంగా అది ఏడిచే ఏడిపేరా? తన ముక్కు కతుక్కుపోయిన టేపుని మనం విప్పేద్దాం. అడవిలోకి ఒక పెద్ద చింపాంజీ వచ్చింది. దానివల్ల నాకు ఇల్లు లేకుండా పోయింది. ఇప్పుడు నన్ను నా అడవి నుండి బయటికి గెంటేశారు. ఇప్పుడు అర్థమైందా అంకుల్? రేయ్, నీకు అంకుల్ అయ్యేంత వయసు మాకేం కాలేదు. ఆ చింపాంజీ చేసింది తప్పే, నువ్వు దిగులు పడకు. ఆ చింపాంజీ దగ్గర నుంచి నీళ్లు మేము తిరిగి తెప్పిస్తాం. చింపాంజీయా? తను ఇంత పెద్ద తప్పు చేశాడంటే తన్ని ఎందుకని మర్యాద ఇచ్చి జీ అని పిలుస్తున్నావు? చింపాంజీ అందావు లేదా లీ అని పిలుద్దాం. త్వరగా ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళండి. ఇలాంటి గాడిదలే అడవి లోపల నివసిస్తున్నాయా? ఏంటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదా? పోరాని, నేను నీ బాబుని రా, మర్చిపోవద్దు. అందరినీ తన పిల్లలనే అంటున్నాడు. అంటే తన అందరి పిల్లలకి తన ప్రాపర్టీలో పిజ్జా అంత సైజు దొరుకుతుందన్నమాట. త్వరగా ఈ అడవిలో నుంచి బయటికి పోండి. పారిపోండి, పారిపోండి, తప్పించుకుని పారిపోండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, వీడు నిజంగానే చింపాంజీనా లేదా స్కూల్లో హెడ్ మాస్టరా? ఎందుకని అందరినీ ఇలా చితక బాధేస్తున్నాడు? ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? చెప్పండి 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 చెప్పండి, త్వరగా చెప్పండి. ఇక్కడ ఏ బండి కనిపించడం లేదే, మరి ఇంజిన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది? మాట్లాడుతుంది నేనే. త్వరగా అడవి నుంచి బయటికి వెళ్ళండి, ఇది మా ఏరియా. అలాగా? అంటే ఇదే విషయం అన్నమాట. వుడ్ పెకర్, దాడి చేయి. రామచలక, నేను ఊరికే వదిలిపెట్టను. రేయ్, ధైర్యం అంటే నన్ను పట్టుకరా చూద్దాం. ఇదిగో ఇక్కడే ఉన్నాను, ఇదిగో ఇక్కడున్నాను, చూడు. ఇక్కడ ఇక్కడ రా. టాటా. అరే, వాడు ఎటెళ్ళాడు? ఆహా, దొరికాడు. నీకు అరటి పండు కావాలా?
ఆ, ఆ, కావాలి. అయితే తన దగ్గరికి వెళ్ళి తీసుకో. నీకు ఇవ్వకూడదని తనే నాకు చెప్పాడు. డబ్బులు, కాసు, డబ్బు, మనీ. తాతయ్య చెప్పింది నిజమే, ఎక్కువగా ఆశ పడకూడదు. వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి గంటేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎవరో నీళ్ళల్లో మునిగిపోతున్నట్టుగా ఉంది. బ్లోమ్ బ్లోమ్ అనే సౌండ్ కూడా వస్తోంది. సౌండ్ వచ్చేది నా దగ్గర నుండే. పొరపాటున తప్పు జరిగింది, నన్ను క్షమించండి. ఈ అడవి అందరికీ సొంతమైంది. మిత్రులారా రండి, అందరూ కలిసి మెలిసి ఉందాం.